హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ రోజు వీడియోలో యొక్క ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా కవర్ చేస్తాను. ఎందుకంటే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ మీద వీడియో చేసి గత సండే అయితే అప్‌లోడ్ చేశాననమాట. సో, అప్పటికిప్పటికి వర్క్ చేంజెస్ ఎలా జరిగాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా చెప్తానండి. మీరు ఇవి చూస్తున్నారు కదండీ! ఇవి మనకు హెచ్ఓడి టవర్ 1కి సంబంధించిన డయాగ్రేడిస్ వాల్స్ అండి. ఇవి స్టీల్ వాల్స్ అనమాట. ప్రస్తుతం మీ దగ్గర కొన్ని అయితే ఇప్పుడే రావడం జరుగుతున్నాయి. అలాగే కొన్ని ఆ ప్లేస్‌లో అయితే కొన్ని అయితే అన్‌లోడ్ చేసి అయితే పెట్టుకున్నారు. ఈ యొక్క డయాగ్రేడికి సంబంధించి. కొన్ని అయితే ఏదైతే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ కడుతున్నారో అక్కడ కూడా కొంతవరకు అయితే తీసుకెళ్ళడం జరిగిందండి. మీరు ప్రస్తుతం చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకు వాల్స్ అనమాట. ఈ యొక్క స్టీల్ వాల్స్ డయాగ్రేడికి సంబంధించి. అక్కడ నుంచి చూడండి హెచ్ఓడి టవర్ 1 కండి ఇది ఇక స్టీల్ వాల్ అనేది. ఆ ప్లేస్లోనే మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్స్ 1 అండ్ 2కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చాలా వరకు ఇప్పుడు కొన్ని ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర అయితే ఈ యొక్క డయాగ్రేడ్కి సంబంధించిన వాల్స్ కూడా అన్లోడ్ చేసి పెట్టుకున్నారు. కొన్ని వాల్స్ షెల్టర్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా అన్లోడ్ చేసేది పెట్టుకున్నారు. ఇవి చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మనకు షటర్స్ అనమాట. ఏదైతే ఈ యొక్క కోర్ కాంక్రీట్తో బిల్డింగ్ నిర్మిస్తారో అక్కడంతా కూడా ఈ యొక్క రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత రెండు వైపులా కూడా వీటిని షటర్స్ లాగా యూజ్ చేసుకొని వీటి మిడిల్లో కాంక్రీట్ పోసుకుంటూ అయితే రావడం జరుగుతుందండి. ఎలా ఉన్నాయో వీటినే మనకు వాల్స్ నిర్మిస్తున్నారు కదా మొత్తం గోడలాగా, వాటికి కూడా మొత్తం ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత వీటిని అయితే ఇన్స్టాల్ చేసుకొని రెండు వైపులో కూడా షటర్స్ లాగా యూజ్ చేసుకొని మిడిల్లో కాంక్రీట్ పోసుకుంటూ గోడ లేపుకుంటారు. సేమ్ అదే విధంగా ఈ యొక్క ఐకానిక్ టవర్స్ కూడా రెండు వైపులా షటర్స్ లాగా అయితే ఇన్స్టాల్ చేసుకొని కాంక్రీట్ పోసుకుంటూ అయితే ఒక ఫ్లోర్ లేపుకుంటూ రావడం జరుగుతుందండి. మిడిల్ ఏంటంటే చెక్కలకు ఒక వుడ్ ఉందండి. రెండు వైపులా మరి ఏంటంటే చూడొచ్చు ఇదంతా వుడ్ అనమాట. అలాగే సైడ్స్ అంతా కూడా మొత్తం స్టీల్తో అయితే పెట్టుకున్నారు, ఐరన్తో చూడొచ్చు. సో ఇవాళ సాటర్డే ఆఫ్టర్నూన్ అండి. లంచ్ తర్వాత వస్తున్నారు, చూడండి ఎంతమంది వస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ మనకి ఏంటంటే లంచ్ టైం ఏంటంటే 1 to 2కి లంచ్ టైం అయితే ఉంటుంది. అది కంప్లీట్ చేసుకున్నారు అనమాట. ఎగ్జాక్ట్గా 2 అయింది. సో అందరు కూడా కార్మికులు కూడా వర్క్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నారండి. ఇది ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గరగా అనమాట. కొన్ని వందల మంది అయితే వర్క్ చేస్తున్నారండి. ఆల్రెడీ ఇంత ముందు కూడా చాలా మంది వెళ్ళిపోయారు. చూడొచ్చు, మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ 1 సైడ్ అండి వర్క్స్. ఇవన్నీ కూడా మనకు కాంక్రీట్కి సంబంధించిన వర్క్స్ అనమాట. అలాగే మీరు అక్కడ చూసుకుంటే క్రెయిన్ ఉంది కదా, అక్కడ మొత్తం కూడా ఈ యొక్క డయాగ్రేడ్కి సంబంధించిన వాల్స్ కూడా అన్లోడెడ్ చేసి పెట్టుకున్నారు. ఈ కొంత బ్యాలెన్స్ మాత్రమే ఉందండి కాంక్రీట్ వర్క్ చేసుకోవడానికి. ఇది కంప్లీట్ అయితే మనకి ఇటు సైడ్ అంతా కూడా కాంక్రీట్తో ఒక ఫ్లోర్ లాగా అయితే అయిపోతుంది. చూడొచ్చు, ఒక 1.5 month బ్యాక్ చూసుకున్నట్లయితే ఇటంతా ఎలా ఉందో మీరు పాత వీడియోలు చూసుకుంటే అర్థమవుతుందండి. జస్ట్ మనకు అప్పుడే క్లియరెన్స్ చేసుకొని మొత్తం కాంక్రీట్ వర్క్ చేసుకోవడానికి అయితే కాంక్రీట్ అవన్నీ కూడా పోసుకుంటా ఉండే. ఇప్పుడు మొత్తం కూడా దిమ్మలా కట్టేసుకున్నారు కింద కాంక్రీట్తో. అలాగే వాల్స్ కూడా ఒక లెవెల్ వరకు లేపుకెళ్ళిపోయినారండి. అలాగే మొత్తం ఇటు సైడ్ చూడండి పిల్లర్స్ లాగా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా కొన్ని వందల మంది అయితే వర్క్ చేస్తున్నారండి కార్మికులు. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అయితే మీరు చూస్తుంటే అర్థమవుతుంది. ఇందాక చూశారు కదా ఎంతమంది జనాలు వస్తున్నారో. అలాగే మనకు అక్కడ ఐకానిక్ టవర్ 1 దగ్గర టవర్ క్రేన్ అయితే నిర్మించుకుంటున్నారండి. అలాగే ఐకానిక్ టవర్ 3 and 4, 5 దగ్గర కూడా టవర్ క్రేన్స్ అయితే నిర్మించుకున్నారు. ఇప్పుడు ఐకానిక్ టవర్ 1 దగ్గర అయితే నిర్మించుకుంటున్నారు. అలాగే 1 and 2కి సంబంధించి డయాగ్రేడ్కి సంబంధించిన వాల్స్ కూడా వస్తున్నాయి అనమాట, స్టీల్ వాల్స్ ఇవన్నీ కూడా. ఏదైతే ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ ఉన్నాయో ఈ కొంత మాత్రమే బ్యాలెన్స్ ఉందండి. రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు మీరు. అంటే ఎవ్రీ వీడియోస్ కూడా చాలా అంటే చాలా వర్క్స్ చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. సో అందరూ కూడా చాలా మంది ఇంత వర్క్ జరుగుతున్నా కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఇంకా వర్క్ చాలా స్లోగా ఉంది ఐకానిక్ టవర్స్ దగ్గర అని. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా బేసిక్ వర్క్ కాబట్టి మనం ఎంత వర్క్ జరిగినా మనకు ఆ వర్క్ జరిగినట్టు అనిపిస్తుంది. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ టవర్ ఎప్పుడైతే మనకు ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకుంటారో బేస్మెంట్కి, అప్పటి నుంచి మనకు వర్క్ అయితే కనిపిస్తుందండి. బట్ వర్క్ మాత్రం చాలా స్పీడ్గా జరుగుతుంది. కొన్ని వందల మంది అయితే వర్క్ చేస్తున్నారు. ఎవ్రీడే వర్క్ అనేది చేంజ్ అవుతూ వస్తుందండి. ఇక్కడ నుంచి విజువల్ చూడొచ్చండి. ఈ రోజు వీడియోలో ఒక్కొక్క ఐకానిక్ టవర్స్ గురించి అయితే స్టేటస్ తెలుసుకుందాం. ప్రస్తుతం ఒక్కొక్క ఐకానిక్ టవర్ సంబంధించి వర్క్ డీటెయిల్స్ ఎలా ఉంది ఏంటనేది. ప్రస్తుతం మీరు చూస్తున్నది హెచ్ఓడి టవర్ 1 అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏదైతే
రాఫ్ట్ ఫౌండేషన్ ఉందో వాటికంతా కూడా సైడ్స్ అంతా కూడా పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మీరు ఇటు సైడ్ చూడొచ్చు. గ్రే కలర్ ఏదైతే ఉంటుందో ఆ పెయింటింగ్ అయితే వేస్తున్నారు. అలాగే మెయిన్ టవర్ ఏదైతే కోర్ కాంక్రీట్‌తో నిర్మిస్తారో టవర్, అక్కడంతా కూడా ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఏదైతే ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ ఉందో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట వర్క్సు. ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క షట్టర్స్ అయితే 2 వైపులా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారండి. అది కంప్లీట్ అయితే ఇంకా ఫ్లోర్ వర్క్స్ అయితే మొదలవుతాయన్నమాట. దానికోసం ఏందంటే ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 పక్కనే మనకు ఆహ్, టవర్ క్రేన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారండి. మీరు చూడొచ్చు. అలాగే ఈ యొక్క ఐకానిక్ టవర్ 1కి సంబంధించి డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్ కూడా కొన్ని ఇటు కూడా అన్‌లోడ్ అయితే చేసి పెట్టుకోనున్నారు. దాదాపుగా ఒక 5, 6 అయితే అన్‌లోడ్ చేసి పెట్టుకోనున్నారండి. కొన్నైతే రావడం జరుగుతుంది. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2కి సంబంధించి షాబుజీ కాలేజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు. ఒక క్రేన్ ఏమో టవర్ క్రేన్ నిర్మిస్తుంది. మరో క్రేన్ ఏమో ఏదైతే ఈ యొక్క షట్టర్స్‌లు యూజ్ చేస్తారో ఆ మెటీరియల్ అన్ని కూడా పైకైతే అందించడం జరుగుతుందండి. గత మంత్ అంతా కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 దగ్గర రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే సర్వేయింగ్ అయితే జరిగింది. ప్రస్తుతం అయితే అదంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు షట్టర్స్ అయితే నిర్మించుకుంటూ వస్తున్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ బిల్డింగ్ అయితే లేపుకుంటారండి ఈ యొక్క టవర్ అనేది. చూడొచ్చు లోపల ఏ విధంగా ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరిగున్నాయో ఏంటనేది కూడా. గత మంత్ అంతా కూడా అదే వర్క్స్ జరిగిందండి. అలాగే చుట్టూ కూడా ఈ యొక్క కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. సో, చూడొచ్చండి. ఇదంతా మనకు డయాగ్రిడ్‌కి సంబంధించిన స్టీల్ వాల్స్ అనమాట. ఇటుపక్క 2 వాల్స్ ఉన్నాయి. అటుపక్క ఒక 5, 6 వాల్స్ అయితే అన్‌లోడ్ అయితే చేసి పెట్టుకోనున్నారండి. అలాగే ఏవైతే బాక్సులు ఉన్నాయో వాటన్నీ కూడా సరిపడా ఐరన్ రాడ్ అలొకేషన్ చేసుకొని వాటి మధ్యలో కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ 2 అండి. ఐకానిక్ టవర్ 2కి సంబంధించి కూడా గత మంత్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఏదైతే ఈ యొక్క ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ ఉంటదో దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అలాగే ఇటు సైడ్ అంతా కూడా ఏదైతే వాల్ నిర్మిస్తున్నారో గోడ, దానికి సంబంధించి కూడా ఒక హైట్ అయితే లేపేశారండి సైడ్ అంతా కూడా. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే ఒక హైట్ అయితే లేపుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్ వరకైతే ఆహ్, కాంక్రీట్ వర్క్స్ అయితే మొదలుపెట్టారండి. చూడొచ్చు. ఇయన్నీ కూడా మనకు ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అనమాట. కోర్ కాంక్రీట్‌తో బిల్డింగ్ నిర్మించడానికి ఎంత వర్క్ జరిగిందో చూడండి. ఇప్పుడు కూడా లోపల చాలా మంది వర్క్ చేస్తున్నారనమాట. అంతా కూడా ఐరన్ రాడ్‌లతో ఈ విధంగా కనిపిస్తుంది మనకు. చూడొచ్చు. గత మంత్ అంతా కూడా ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. ఇప్పుడంతా కూడా ఈ యొక్క షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అది ఎప్పుడైతే కంప్లీట్ అయితుందో ఇంక అక్కడి నుంచి మనకు కోర్ కాంక్రీట్‌తో బిల్డింగ్ వర్క్స్ అయితే మొదలు పెడతారనమాట. అలాగే స్టీల్ వాల్స్‌కి సంబంధించి కూడా కొన్ని వాల్స్ అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ కొంతవరకు కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకోవాలండి. ఇటు సైడ్ అంతా కూడా కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. కాంక్రీట్ వర్క్స్‌తో పాటు గోడ వాల్ ఏదైతే నిర్మిస్తున్నారో ఆ వాల్స్ కూడా కొంతవరకు అయితే నిర్మించుకోవాలనమాట. గత వీక్‌కి, ఈ వీక్‌కి చాలా చేంజ్ అండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గరైతే. మీరు మిడిల్‌లో చూస్తున్నారు గదా! ఇవి మనం పాలవాగు అయితే వెళ్తుందనమాట. దానికి సంబంధించి వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ 3 అండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 మిడిల్‌లోనే మనకు పాలవాగు అయితే ప్రవహించడం జరుగుతుంది. ఐకానిక్ టవర్ 3 విషయానికొస్తే ఈ యొక్క స్టీల్ వాల్స్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినయి క్లీనింగ్ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి సైడ్స్ అంతా కూడా వాల్‌కి సంబంధించిన వర్క్ కూడా ఒక లెవెల్‌కి అయితే లేపేశారనమాట. ఇటు సైడ్ కొంత భాగం అయితే లేపాల్సుంటుంది. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో మనకు గత మంత్ 20థ్ లోపు ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. తర్వాత షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతుందండి ప్రస్తుతం. అది కంప్లీట్ అవ్వంగానే ఈ యొక్క కాంక్రీట్‌తో వర్క్స్ అయితే మొదలుపెడతారు. అలాగే ఇక్కడ మనకు టవర్ క్రేన్ కూడా ఇన్‌స్టాల్ చేసి అయితే పెట్టుకోనున్నారండి. భారీ ఎత్తునైతే ఈ యొక్క టవర్ క్రేన్ ఇన్‌స్టాలేషన్ అయితే జరిగుంది. అవన్నీ కూడా మనకు షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ ఆల్‌మోస్ట్ ఆల్ అయితే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చేసాయండి. మీరు చూడొచ్చు. అలాగే ఇంకా కొంత కూడా ఐరన్ రాడ్ హైట్ అయితే లేపుకోనున్నారు. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి, ఈ యొక్క షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా శరవేగంగా అయితే జరుగుతుంది. ఇదేనండి మనకు టవర్ క్రేన్. రీసెంట్‌గానే నిర్మించుకున్నారనమాట. భారీ క్రేన్ ఇది. ఎందుకంటే మనకు ఇంకా ఫ్లోర్‌లు లేపుతారు కాబట్టి, ఇంకా వాటికి సంబంధించి ఈ యొక్క మొబైల్ క్రేన్ అయితే టవర్ క్రేన్ అయితే యూజ్ చేసుకుంటూ కట్టుకుంటూ వస్తారండి. మెటీరియల్ వాటి అందించడానికైతే. అలాగే వాల్స్‌కి సంబంధించి అంతా కూడా క్లీనింగ్‌తో పాటు ఇప్పుడు 2 కలపడానికి మనకక్కడ రెడీ చేసుకుంటున్నారు చూడండి. ఫ్రంట్ ఉన్న వాల్స్‌కి, ఈ మూల 2 వాల్స్‌కున్నాయి చూడండి. ఇది గూడా మనకు 39 ఫ్లోర్‌తో ఉంటుందండి. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. అలాగే దీని ఫ్రంట్ సైడ్ మనకు కాంక్రీట్ వర్క్స్ అయితే జరగాలండి. క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. కొంత భాగం ఫ్రంట్‌కు కాంక్రీట్ వర్క్స్ అయితే బ్యాలెన్స్ ఉంది. సైడ్ గాని, పక్కన గాని ఆ కాంక్రీట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, ఏదైతే ఈ యొక్క వాల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. అంటే ఒక లేయర్ వరకు గోడైతే లేపారండి.
ఇంకొక 2 లేయర్స్ వరకు హైట్ లేపాలనమాట. దానికోసం రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మీరు ఫ్రంట్ చూస్తుంది ఐకానిక్ టవర్ 4 అండి. దానికి సంబంధించిన వర్క్స్ కూడా ఈ యొక్క ఎల్&టీ కంపెనీ వాళ్ళే వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా టవర్ క్రేన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారండి. 3 దగ్గరైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4 దగ్గరైతే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అలాగే ఏదైతే ఈ 4కి సంబంధించిన ఈ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ప్రస్తుతం షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అవి కూడా ఫ్రంట్ అంతా కూడా ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిందండి. బ్యాక్ సైడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ సైడ్ కొంతైతే బ్యాలెన్స్ ఉంది. దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రస్తుతము. ఏదైతే కోర్ కాంక్రీట్‌తో నిర్మిస్తారో దానికి సంబంధించిన వర్క్స్. అలాగే ఇక్కడ మనకు డయాగ్రిడ్‌కి సంబంధించిన స్టీల్ వాల్స్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలండి. చూడొచ్చండి. 2 క్రేన్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. ఒకటేంటంటే ఈ యొక్క షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్‌కి మెటీరియల్ అందించడానికి. మరొకటేందంటే టవర్ క్రేన్ అయితే నిర్మించుకుంటున్నారు గదా! వాటికి సంబంధించి అయితే వర్క్స్ జరుగుతున్నాయి. ఇవి కిందంతా ఉన్నవేంటంటే ఏదైతే కోర్‌తో బిల్డింగ్ నిర్మిస్తారో దానికి సంబంధించి షట్టర్స్ కోసం యూజ్ చేసే మెటీరియల్ అండి ఇవన్నీ కూడా. ఇది ఐకానిక్ టవర్ 4 అనమాట. దీనికి సంబంధించి ఎల్&టీ వాళ్ళే వర్క్ చేస్తున్నారండి. అలాగే బ్యాక్ సైడ్ అంతా కూడా కొంతవరకు కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారండి. ఏదైతే గోడ వాల్ ఉంటుందో దానికి సంబంధించి ఐరన్ రాడ్ ఇన్‌స్టలేషన్ అవైతే చేసుకోనున్నారు ఒక హైట్ లెవెల్‌లో. ఫ్రంట్‌దేందంటే ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చిందండి కాంక్రీట్ వర్క్స్ అయితే. ఇప్పుడు మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ 5 అండి. దీన్నే గ్యాట్ టవర్ అని అంటారనమాట. ఇదే మెయిన్ టవర్. దాదాపుగా 49 అంతస్తులతో అయితే ఉంటుందండి. ఇందులోనే సీఎం గారి ఆఫీస్‌కి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా ఈ యొక్క గ్యాట్ టవర్‌లోనే ఉంటారు. ఇందులోనే మనకు హెలికాప్టర్‌కి ల్యాండింగ్ కూడా పైనైతే ఉంటుందండి. చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ టవర్ క్రేన్ అయితే ఇన్‌స్టలేషన్ కంప్లీట్ చేసుకున్నారండి. ఎంత పెద్దదిగుందో చూడండి. భారీ ఎత్తునైతే ఉంది. అలాగే మెయిన్ టవర్ ఏదైతే కోర్‌తో బిల్డింగ్ నిర్మిస్తారో దానికి సంబంధించి ఏందంటే షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి టోటల్. ఇదంతా కూడా మనకు గత మంత్‌లో 20థ్ లోపలే కంప్లీట్ చేసుకున్నారు. ఇంక అప్పటి నుంచి మనకు ఈ యొక్క షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుంది. అది కంప్లీట్ అయిన వెంటనే డయాగ్రిడ్‌కి సంబంధించి మనకు జాయింట్ అయితే చేస్తున్నారనమాట. ఒక వాల్స్‌కైతే జాయింట్ చేశారండి ఏ ఆకారంలో. అలా అన్నిటిని కూడా జాయింట్ చేయడానికైతే రెడీ చేసుకుంటున్నారు. మీరు చూడొచ్చు. 2 టవర్‌లని కలుపుతూ అక్కడ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలొకేషన్ అయితే చేసుకోనున్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి రెండిటిని జాయింట్ చేసుకుంటూ వచ్చేస్తారండి. అలాగే మెయిన్ కోర్ కాంక్రీట్‌తో ఏదైతే బిల్డింగ్ నిర్మిస్తారో దానికి సంబంధించింది కూడా ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ప్రస్తుతం షట్టర్స్ బ్యాక్ సైడ్ అంతా కూడా షట్టర్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కూడా కొంత భాగం అయితే ఇన్‌స్టాల్ అయిందనమాట. అలాగే ఏదైతే వాల్ ఉందో గోడ ఆల్‌మోస్ట్ ఆల్ ఇక్కడైతే ఐకానిక్ టవర్ 5 దగ్గరైతే కంప్లీట్ అయిపోయిందండి. ఒక హైట్ అయితే లేపేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్‌లు కూడా కాంక్రీట్ వర్క్స్ అయితే ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినాయండి. ఇక్కడ చూడొచ్చు. ఏదైతే ఈ యొక్క ఏ ఆకారంలో పైన జాయింట్ చేస్తారో, అదే విధంగా అన్నిటికి కూడా డయాగ్రిడ్‌గా అయితే జాయింట్ చేయాలండి. దానికోసం ఫ్రంట్ అంతా కూడా 4 రెడీ చేసుకోనున్నారు. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఇది మనకు 49 ఫ్లోర్‌తో అయితే ఉంటుంది. సో, ఇప్పుడైతే మీకొక క్లారిటీ అయితే వచ్చుంటుందనుకుంటున్నాను. ఏ ఐకానిక్ టవర్స్ దగ్గర ఎలాంటి వర్క్స్ ఉన్నాయి ఏంటనేది కూడా. ఆల్‌మోస్ట్ ఆల్ 5 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఐకానిక్ టవర్ 3, 4, 5 ఏమో ఒక స్టెప్ ఫ్రంట్ అయితే ఉందండి. ఐకానిక్ టవర్ 1 అండ్ 2 ఒక స్టెప్ బ్యాక్ అయితే ఉందనమాట. అలాగే ఈ యొక్క వాల్స్ ఏదైతే నిర్మిస్తున్నారో అది కూడా ఐకానిక్ టవర్ 5 దగ్గరైతే ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయి. ఫ్రంట్ భాగం మాత్రమే బ్యాలెన్స్ ఉందండి. అలాగే ఐకానిక్ టవర్ 3 సైడ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది.